హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ డివిజనల్. సో చాలా మంది కామెంట్ చేసిండ్రు, బ్రో నాకు కోడింగ్ రాదు, నాకు రావట్లేదు సార్, కోడింగ్ లేని జాబ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిలో హై పేయింగ్ ఇచ్చే ఎవరైనా ఉన్నాయా అని చెప్పేసి అయితే అడిగారు అనమాట. సో మీకోసమే ఈ వీడియోలో నేను నాన్ కోడింగ్ హై పేయింగ్ జాబ్స్ అయితే తీసుకొచ్చాను. సో ఇది మీకు ఒకవేళ లైక్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఇమీడియట్ గా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైతే ఈ కంటెంట్ లైక్ కోడింగ్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ కోడింగ్ లేని జాబ్స్ చేయాలనుకుంటే ఫస్ట్ రోల్ వచ్చేసరికి మీకు ఫస్ట్ డొమైన్ వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ప్రజెంట్ కంపెనీస్ లో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్ ఎలా ఉందంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ ఉన్నది, ఇప్పుడు వచ్చేసరికి ఎవ్రీథింగ్ డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది అనమాట. మీరు ఫేస్బుక్ యూజ్ చేసిన యాడ్స్ ఏ ఉంటాయి, అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసిన యాడ్స్ ఏ ఉంటాయి, అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యాడ్స్ ఏ ఉంటాయి. సో ఎక్కడ చూసినా డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది అనమాట. సో వాట్సాప్ మార్కెటింగ్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో అట్లా చాలా ఉంటాయి అనమాట డిజిటల్ మార్కెటింగ్ లో, ఓన్లీ యాడ్సే కాకుండా. సో మీకు ఇన్ కేసు ఈ డొమైన్లో వెళ్ళాలనుకుంటే దీనికి ఫ్యూచర్ ఎక్సలెంట్ గా ఉంది, ప్రజెంట్ కూడా స్కోప్ ఎక్సలెంట్ గా ఉంది. సో మీరు ఒకవేళ నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోండి. అండ్ అదేవిధంగా మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్ లో డిజిటల్ మార్కెటింగ్ టైప్ చేయండి. దాని గురించి కూడా నేను ఫ్రీ కోర్సెస్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా యూజ్ చేసేది గ్రాఫిక్ డిజైనింగ్. సో మీ యొక్క లైక్ కంటెంట్ కానీ, లేకపోతే మీ యొక్క ఏదైనా ప్రొడక్ట్ కానీ, మీ యొక్క లైక్ మీకు సంబంధించిన ఏదైనా పోస్టర్స్ కానీ, ఏదైనా సరే మార్కెట్ లో మీరు రిలీజ్ చేయాలంటే ఎఫెక్టివ్ గా గ్రాఫికల్ ఓరియంటెడ్ గా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్ లో పక్కాగా ఒక గ్రాఫిక్ డిజైనర్ అయితే పక్కాగా యూజ్ అవుతారు. సో మెయిన్ కంటెంట్ పరంగా అయితే ఎక్కువ గ్రాఫిక్ డిజైనర్లు అయితే యూజ్ అవుతారు అనమాట. సో గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మీకు కొన్ని టూల్స్ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. సో వాటి మీద కూడా బాగా ఫోకస్ చేయండి. గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మంచి స్కోప్ అయితే ఉంది ఫ్యూచర్ లో అండ్ ఇప్పుడు కూడా. సో ఇది సరికి సెకండ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు సపోర్ట్ ఇంజనీర్. సో మెయిన్ గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో సపోర్ట్ ఇంజనీర్స్ అయితే వీళ్ళు ఎక్కువగా హైర్ చేసుకుంటారు. వీళ్ళ పని ఏంటంటే ఓన్లీ సపోర్ట్ చేయడం అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ సపోర్ట్ సంబంధించింది ఇంజనీర్ అవ్వాలనుకుంటే మీరు ఎక్కువగా ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఫోకస్ చేయండి అండ్ నెట్వర్క్ మీద ఫోకస్ చేయండి. లైక్ విండోస్ పైన అండ్ లైనక్స్ పైన అండ్ అదే విధంగా నెట్వర్క్స్ పైన మీరైతే బాగా ఫోకస్ చేయండి. అండ్ ఈ సపోర్ట్ ఇంజనీర్ లో కూడా మీకు డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే L1, L2, L3 అని చెప్పేసి సపోర్ట్ ఇంజనీర్ అని చెప్తాం అనమాట. సో ఇది కూడా ఎక్సలెంట్ జాబ్ రోల్ కింద మనం చెప్పుకోవచ్చు. దీని కూడా మంచి ప్యాకేజ్ అయితే ఉంటాయి. ఎక్కువ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటారు. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి మీకు HR అనమాట. మీరు ఒకవేళ HR అవ్వాలనుకుంటే MBA పక్కా చేయాలి. HR లో కూడా మీకు డిఫరెంట్ డొమైన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఫైనాన్స్ HR సంబంధించింది, పేరోల్ HR అండ్ అదే విధంగా లైక్ BGV వెరిఫికేషన్ చేసే HRs అండ్ అదే విధంగా మీకు మెయిన్లీ రిక్రూట్మెంట్ చేసే HRs అనమాట. సో ఇట్లా డిఫరెంట్ HRs లో కూడా టీమ్ ఉంటుంది అనమాట. సో మీరు వీళ్ళకి కూడా మంచి స్కోప్ ఉంటుంది. బట్ మీరైతే MBA అయితే చేయాలన్నమాట HR కి. సో దీనికి కూడా కోడింగ్ అయితే అస్సలు ఉండదు. సో ఇది కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కూడా లైక్ 3-4 years తర్వాతకి 1 lakh per month అయితే వచ్చే విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చూడండి ఈ రోల్ కూడా బాగానే ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి మనకి ఏంటంటే UX UI ఆర్ UI UX డిజైనర్ అనమాట. సో ప్రజెంట్ మీరు ఏ మొబైల్లో చూసినా కూడా మీకు UI అనేది ఎక్సలెంట్ ఉంటుంది, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. మెయిన్ గా UI UX వాళ్ళైతే ఇవైతే చేస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ UI UX నేర్చుకోవాలంటే దీనికి సంబంధించిన కొన్ని టూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫిగ్మా అని చెప్పేసి అట్లా కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. వాటి మీద మీరు ఫోకస్ చేయండి. సో ప్రజెంట్ ప్రతి ఒక్క స్టార్టప్స్ కానీ, లేకపోతే ఏ కంపెనీ కానీ, ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ ఏం చేస్తారంటే మీ యొక్క లైక్ ఒక అప్లికేషన్ యూజ్ చేసి వాళ్ళైతే మార్కెటింగ్ చేద్దాం అనుకుంటారు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అయితే అమ్ముదాం అనుకుంటారు. బట్ వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది మంచి UI ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఎక్కువ UI UX డిజైన్ అయితే హైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో యాప్ చూసింటారు, లేకపోతే స్విగ్గీ యాప్ చూసింటారు. దానిలో మీకు ఎక్సలెంట్ UX సంబంధించిన ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు పైన మనకి ఆ ఫెస్టివల్ సంబంధించిన థీమ్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంతా కూడా UI UX వాళ్ళు చేస్తారు అనమాట. సో ఇది కూడా ఎక్సలెంట్ మీకు జాబ్ రోల్. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మర్చిపోకండి. సో మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ అదే విధంగా సపోర్ట్ ఇంజనీర్ HR అండ్ అదే విధంగా మీకు వచ్చేసరికి అయితే లాస్ట్ కి UI UX ఇంజనీర్ ఆర్ UI UX డిజైనర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ థింగ్ వచ్చేసరికి ఆప్షనల్ గా చెప్తున్నాను. మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ కానీ కంటెంట్ రైటింగ్ కూడా కావాలనుకుంటే మీరు ఈ నాన్ కోడింగ్ జాబ్స్ కిందకి వీటి కూడా తీసుకోవచ్చు. వీటి కూడా మంచి స్కోప్ అయితే ఉందన్నమాట. బ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. సో వెబ్సైట్స్ లో బ్లాగ్స్ రాసుకోవడం కానీ ఇది కూడా బాగానే సోర్స్ అయితే ఉంటుంది అనమాట. సో వీటిలో మీకు ఎక్కువగా నేను చెప్పిన దాంట్లో
మెయిన్గా డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యూఐ/యూఎక్స్కి మీకు ఫ్రీలాన్స్ కూడా చేసుకోవచ్చు, మంచి సైడ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ లైక్ నాన్ కోడింగ్ జాబ్స్ వెతుకుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే లైక్ నేను తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియో లైక్ చేయండి. మీరు నెక్స్ట్ ఏ కామెంట్ మీద లైక్ ఏ కంటెంట్ మీద వీడియో కావాలనుకుంటున్నారో ఇమీడియట్గా టాపిక్ అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.